Hi friends, welcome to Government Jobs Portal. Okay, so మనం ఈ వీడియోలో SBI PO Prelims లో స్లాట్ 1 లో వచ్చిన ఒక మంచి పజిల్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి 8 persons MNOP QRSW. ఓకే, 8 persons MNOP QRSW have their birthdays on 10th and 27th of 4 different months, that is March, April, May, June, not necessarily in the same order. సో ఏం చెప్తున్నారు, ఈ 8 members బర్త్డేస్ అంటే కొంతమందిది 10th అంటే 4 members 10th, ఇంకో 4 members 27th ఉందంట. ఓకే, 4 different months అన్నారు. అంటే మార్చ్ 10th వచ్చి ఒకరి బర్త్డే, మార్చ్ 27th ఇంకొకరిది, అలాగే ఏప్రిల్ 10th ఒకరిది, ఏప్రిల్ 27th ఇంకొకరిది. సో ప్రతి మంత్ ఎంతమంది బర్త్డేస్ ఉన్నాయి, 2 మంది ఇద్దరి ఉన్నాయన్నమాట. సో నేను చూడండి, నేను 2 పాసిబిలిటీస్ తీసుకున్నా. ఓకే, 2 డయాగ్రామ్స్ తీసుకున్నా. ఇది వచ్చి పాసిబిలిటీ 1, ఇది వచ్చి పాసిబిలిటీ 2 అనమాట. సో ఇది చూడండి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే, 4 months ఇచ్చారు మనకి. ఇది వచ్చి డేట్ ఏంటి, మార్చ్, ఇది 10th అనమాట, ఇవన్నీ 10th, ఇది వచ్చేసి 27th. సో నేను 2 పాసిబిలిటీస్ తీసుకున్నాను, 2 డయాగ్రామ్స్ మీకు అర్థం అవడానికి క్లియర్గా అని చెప్పేసి నేను ఈ డయాగ్రామ్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. M has birthday on 10th of a month which is having 31 days. ఓకే, సో ఇప్పుడు 31 డేస్లో ఉన్న మంత్. సో ముందు మనం ఏ మంత్కి ఎన్ని డేస్ ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. సో మార్చ్లో ఎన్ని డేస్ ఉంటాయి, మార్చ్లో 31 డేస్ ఉంటాయి మనకు తెలుసు. ఓకే, ఏప్రిల్లో ఎన్ని డేస్, 30 డేస్, రైట్. అలాగే మేలో 31, అలాగే జూన్లో 30. ఓకే, సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి, ఫస్ట్ M has birthday on 10th of a month which is having 31 days అన్నాడు. సో 31 డేస్లో ఉన్న మంత్లో 10th M బర్త్డే అంట. 31 ఉన్న డేస్లు 2 ఉన్నాయి, 2 months ఉన్నాయి 31 ఉన్న డేస్. సో 31 డేస్ ఉన్న మంత్స్ 2 ఉన్నాయి కాబట్టి అయితే M మార్చ్ 10th అయినా రావాలి, లేదంటే మే 10th అయినా రావాలి. సో ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను చూడండి, ఇది పైది ఫస్ట్ పాసిబిలిటీ. ఓకే, ఈ పైది. సో ఈ పై దాంట్లో నేను మార్చ్ 10th M బర్త్డే అని నేను అనుకుంటున్నాను. ఓకే, M బర్త్డే మార్చ్ 10th అని ఈ పాసిబిలిటీలో అనుకుంటున్నాను, ఈ పైన. ఓకే, అలాగే కింద ఏమనుకుంటున్నానంటే మే 10th అనుకుంటున్నాను. ఎందుకంటే Mకున్నవి 2 పాసిబిలిటీస్ కాబట్టి నేను ఇక్కడ 2 డయాగ్రామ్స్ తీసుకున్నాను అనమాట. తర్వాత లాస్ట్కి ఏం చేస్తాను, ఒకటి ఎలిమినేట్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటి, M అయితే మార్చ్ 10th అవుతుంది బర్త్డే, లేదంటే మే 10th అవుతుంది బర్త్డే. సో ఇక్కడ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ తీసుకున్నాను. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓన్లీ 1 person హ్యాస్ బర్త్డే బిఫోర్ N. సో N ముందు ఒక అతని బర్త్డే మాత్రమే ఉందంట. సో Nకి ముందు ఒక అతని బర్త్డే ఉందంటే ఇక్కడ N రావచ్చా, ఇక్కడ N వస్తే వీళ్ళందరి బర్త్డేలు N ముందే ఉంటాయి. సో ఫైనల్గా ఏం చెప్పాలి మనం, సో మార్చ్ 27th మాత్రమే ఛాన్స్ ఉంది Nకి, ఎందుకంటే N ముందున ఒకరి బర్త్డే మాత్రమే వస్తుందంట. సో మార్చ్ 27th N బర్త్డే వస్తే ముందున ఓన్లీ మార్చ్ 10th ఉండే ఒకరి బర్త్డే మాత్రమే ఉంటుంది. ఓకే, సో మార్చ్ 27th N బర్త్డే కంపల్సరీగా జరగాలి. సో కాబట్టి నేను 2 పాసిబిలిటీస్లో ఏం తీసుకున్నాను, N తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఒక పాయింట్ చదివి దాన్ని 2 పాసిబిలిటీస్లోని వేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఒక పాసిబిలిటీ పోతుంది, ఇంకొకటి మాత్రమే మిగులుతుంది అనమాట. ఫైనల్గా అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ M and N ఈజ్ 1 less than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ N and W. సో చూడండి, ఈ పాయింట్ క్లియర్గా చదవాలి. Mకి Nకి మధ్యన ఎంతమంది ఉన్నారంటే Nకి Wకి మధ్యన ఎంతమంది ఉన్నారో అంతకంటే ఒకరు తక్కువ ఉన్నారంట. ఓకే, చూడండి, ఇప్పుడు Mకి Nకి మధ్యన ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 0 ఉన్నారు. అంటే అప్పుడు ఏమిచ్చాడు, Nకి Wకి మధ్యన ఒకరు ఉండాలన్నమాట. Nకి Wకి మధ్యన ఒకరు ఉంటే Mకి Nకి మధ్యన ఆ ఒకరి కంటే ఒకటి మైనస్ ఏమన్నారు, సో 0 ఉంటారు. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, Nకి Wకి మధ్యన ఒకరు ఉండాలి. Nకి Wకి మధ్యన ఒకరు ఉండాలంటే W ఎక్కడ రావాలి, ఆటోమేటిక్గా ఇక్కడ రావాలి, ఈ పాసిబిలిటీలో, ఫస్ట్ పాసిబిలిటీలో. ఓకే, ఎందుకంటే Nకి Mకి మధ్యన ఇక్కడ 0 ఉన్నారు, Nకి Wకి మధ్యన 1 ఉండాలి. సో మార్చ్ 27 తర్వాత ఏప్రిల్ 10th వస్తుంది.
దాని తర్వాత ఏప్రిల్ 27th వస్తుంది. సో అప్పుడు ఎన్కి డబ్ల్యూకి మధ్యన ఓన్లీ ఒకలే ఉంటారు, ఈ ఏప్రిల్ 10th వాళ్ళు. ఓకే, సో అదే కింద పాసిబిలిటీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎన్కి ఎంకి మధ్యన ఎంతమంది ఉన్నారు? 1 2, అవునా? ఇద్దరు ఉన్నారు. ఎన్కి ఎంకి మధ్యన ఇక్కడ ఇద్దరు ఉన్నారు. అంటే ఎన్కి డబ్ల్యూకి మధ్యన ఎంతమంది ఉండాలి? ముగ్గురు ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నాం అనమాట, ముగ్గురు ఉండాలి, ఒకరు ఎక్కువ ఉండాలంట. ఎన్కి ఎంకి మధ్యన అయితే ఎంతమంది అయితే ఉన్నారో ఎన్కి డబ్ల్యూకి మధ్యన ఒకరు ఎక్కువ ఉండాలంట. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి అసలు ఈ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఎన్కి డబ్ల్యూకి మధ్యన ఎంతమంది ఉండాలి? ముగ్గురు ఉండాలి. సో 1 2 3. సో ఆటోమేటిక్గా మనకి ఏం తెలుసు? డబ్ల్యూ ఇక్కడ వస్తుంది. ఓకే ఓకే ఫైన్. సో నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏం ఇచ్చాడు? ఓఎన్పి వర్ హెల్డ్ ఇన్ సేమ్ మంత్ హ్యావింగ్ 30 days బట్ నాట్ ఇన్ ఏప్రిల్ అన్నాడు. చూడండి, ఓపి సేమ్ మంత్లో బర్త్డేస్ చేసుకుంటున్నారంట, 30 days ఉన్న మంత్లో, అంటే అయితే ఏప్రిల్ లేదంటే జూన్ యాక్చువల్లీ, బట్ నాట్ ఇన్ ఏప్రిల్ అన్నాడు. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? జూన్లోనే చేసుకుంటున్నారు. జూన్లోనే ఎవరు సెలబ్రేట్ చేసుకున్నారు? ఓపి. సో ఎక్కడ ఓ రావాలి, ఎక్కడ పి రావాలి అంటే 10th ఓ రావాలా, 10th పి రావాలా మనకు తెలియదు. సో మనకేం తెలుసు? కానీ జూన్లోని ఓ పి వస్తాయని తెలుసు మనం. సో లాస్ట్లో అరేంజ్ చేద్దాం. ఇంకేమైనా ఇస్తాడు, హింట్ ఇస్తాడు, దాన్ని బట్టి మనం ఓని పిని ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఆర్ హ్యాస్ బర్త్డే ఆఫ్టర్ ఎస్ అన్నాడు. సో ఎస్ తర్వాత ఆర్ బర్త్డే ఉందంట. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఎస్ని ఎక్కడ వేయలేము, సో మనకి చెప్పలేము ఎక్కడ వస్తుందో, ఆర్ ఎక్కడ వస్తుందో, ఎస్ ఎక్కడ వస్తుందో మనం చెప్పలేము. సో ఈ పాయింట్ని తర్వాత డీల్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఓన్లీ 3 persons హ్యావ్ బర్త్డే బిట్వీన్ ఎన్ అండ్ క్యూ. చూడండి, ఎన్కి క్యూకి మధ్యన ముగ్గురు బర్త్డే మాత్రమే ఉందంట. ఓకే, ఎన్కి క్యూకి మధ్యన ముగ్గురు బర్త్డేలు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ పాసిబిలిటీ చూస్తే ఎన్ తర్వాత ముగ్గురు బర్త్డేల తర్వాత క్యూ రావాలి, అంతే కదా? 3 persons మధ్యలో ఉన్నారంట. సో ఎన్ తర్వాత 1 2 3. సో ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు? ఇక్కడ క్యూ వస్తుంది ఇక్కడ. ఓకే ఫైన్. ఇక్కడ చూద్దాం 1 2 3. బట్ ఇక్కడ ఏముంది? డబ్ల్యూ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఏం రావాలంటున్నాడు? క్యూ రావాలంటున్నాడు. సో ఇక్కడ ఏంటి? ఈ పాసిబిలిటీ అనేది రాంగ్ అయిపోయింది. సో ఈ పాసిబిలిటీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఓన్లీ ఈ పాసిబిలిటీ మాత్రమే మిగిలింది. ఓకే, తర్వాత చూడండి. ఓ వాజ్ హెల్డ్ బిఫోర్ పి. ఓ పి కంటే ముందంట. ఓపి జూన్లో వస్తాయని మనకు తెలుసు, బట్ ఓ ముందు అంటున్నాడు. సో ఓ ముందు వచ్చింది 10th, పి వచ్చి 27th వచ్చింది. ఫైన్. ఇంకా మనం ఒక్కటే మిగిల్చాం ఏంటి? ఆర్ హ్యాస్ బర్త్డే ఆఫ్టర్ ఎస్. ఎస్ తర్వాత ఆర్ వస్తున్నాడు. సో ఎస్ ఇక్కడ రావాలి, ఆర్ ఎప్పుడు వస్తుంది? తర్వాత వస్తుంది అన్నమాట. ఓకే, సో చూడండి, నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా నాకు 8 minutes టైం అయింది. రైట్, నేను 8 minutesలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాల్వ్ చేశాను. 8 minutes పట్టింది కాబట్టి ఎగ్జామ్లో మనకి ఒక 3 minutesలోని ఇలాంటి సమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో బాగా ప్రాక్టీస్ అయ్యండి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.